అహోబిలం నరసింహస్వామి. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆ ఉగ్రరూపం కదా. ఈరోజు మనం కేవలం ఒక పాత పురాణ కథను చెప్పుకోవడం లేదు సుమా. ఒకవైపు ఆకాశానంటే అహంకారం, మరోవైపు స్వచ్ఛమైన భక్తి, ఈ రెండింటి మధ్య జరిగిన ఒక మహాసంగ్రామాన్ని లోతుగా విశ్లేషించుకుందాం. పదండి, ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన కథలోకి వెళ్ళిపోదాం. అధర్మం హద్దులు దాటినప్పుడు భక్తులను రక్షించడానికి దైవం ఊహకందని అవతారం తీసుకుంటుంది. ఇది మనం తరచుగా వినేమాటే. కాని అసలా పరిస్థితి ఎందుకొచ్చింది? దైవం అంతటి భయంకరమైన రూపాన్ని ఎందుకు ఎత్తాల్సొచ్చింది? అసలా పురాణకాలంలో ఏం జరిగిందో ఒకసారి ఆలోచిద్దాం. కథలో మొదటి అంకం ఆ అహంకార సామ్రాజ్యం. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఒకవైపు హిరణ్యకశిపుడు తనకున్న అంతులేని శక్తితో లోకమంతా తననే దేవుడిగా పూజించాలని శాసించిన రాక్షసరాజు. అతని అహంకారానికి అవధులు లేవు. కాని సరిగ్గా అదే సమయంలో ఆశ్చర్యంగా తన సొంత ఇంట్లోనే తన కన్నకొడుకు ప్రహ్లాదుడు ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా ఓం నమో నారాయణాయ అని జపిస్తున్నాడు. ఊహించండి, అంతటి భయంకరమైన రాక్షస సామ్రాజ్యంలో ఆ పసివాడి ధైర్యం, ఆ స్వచ్ఛమైన నమ్మకం ఎంత గొప్పదో కదా. ఇక ఆ తండ్రి కోపం ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు. సొంత కొడుకని కూడా చూడకుండా ప్రహ్లాదుణ్ణి చంపడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు. కొండల మీదునుంచి కిందకు తోయించడం, ఏనుగులతో తొక్కించడం, విషసర్పాల మధ్య వదిలేయడం, ఇలా ఒకటేమిటి ఎన్నో ఘోరాలు చేశాడు. కాని ఆశ్చర్యకరంగా ప్రతిసారీ విష్ణువు తన భక్తుడిని కాపాడుకుంటూనే వచ్చాడు. అంటే ఎంతటి భయంకరమైన అహంకారమైనా సరే ఆ చిన్నాలి భక్తి ముందు తలవంచక తప్పలేదు. ఇక ఇక్కడ్నుంచే కథలో అసలైన మలుపు మొదలవుతుంది. అదే విశ్వాసానికెదురైన అతి పెద్ద పరీక్ష. తన ప్రయత్నాలన్నీ విఫలమవ్వటంతో రాక్షసరాజుకి పిచ్చెక్కినంత పనైంది. నిండు సభలో ఒక స్తంభాన్ని చూపిస్తూ అత్యంత ఉగ్రంగా వెటకారంగా ఒక ప్రశ్న వేశాడు. ఎరా, నీ విష్ణువు ఈ స్తంభంలో కూడా ఉన్నాడా అని. ఆ మాటల్లో అతని అహంకారం, కోపం ఎంతలా ఉన్నాయో చూడండి. అదృశ్యంగా ఉండే దేవుడు జీవంలేని రాతి స్తంభంలో ఎలా ఉంటాడు అన్నది ఆ రాక్షసుడి మూర్ఖపు ధీమా. కాని ఆ భయంకరమైన వాతావరణంలో ప్రహ్లాదుడి సమాధానం ఎంత ప్రశాంతంగా ఉందో గమనించండి. అవును, నా స్వామి ప్రతి చోటా ఉంటాడు అని నవ్వుతూ బదిలిచ్చాడు. దైవమనేది కేవలం ఒక గుడిలోనో ఒక ఆకారానికో పరిమితం కాదు, అణువణువునా ఉంటుంది అని అంతటి రాక్షసుడి ముఖంమీద నిర్భయంగా చెప్పడం నిజంగా ఆ అచంచలమైన విశ్వాసానికి అద్దం పడుతోంది. ఈ ఉత్కంఠభరితమైన ఘట్టం ఎలా ముగిసిందో చూద్దాం. ఉగ్ర నరసింహుని ఆవిర్భావంతో. ప్రహ్లాదుడు అలా చెప్పగానే హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని తన గదతో బలంగా కొట్టాడు. అంతే, ఒక్క క్షణం ఎవరూ ఎప్పుడూ వినని ఒక భయంకరమైన గర్జన. స్తంభం బద్దలైంది. సగం సింహం, సగం మనిషి రూపంలో ఉగ్ర నరసింహస్వామి ఆవిర్భవించాడు. కంటిరెప్ప వేసే లోపే ఆ రాక్షసరాజును తన వాడియైన గోర్లతో చీల్చి సంహరించాడు. భక్తుడి మాటను నిలబెట్టడానికి దైవం తీసుకున్న అత్యంత రౌద్ర రూపమిది. అసలు మనం చెప్పుకునే అహోబిలమనే పేరెలా వచ్చో తెలుసా? స్వామివారి ఆ ఉగ్రరూపాన్ని, ఆ అనంతమైన శక్తిని చూసి ఆకాశంలో ఉన్న దేవతలందరూ అహో, ఏమి ఈ స్వామి బలం అని ఆశ్చర్యపోయారట. అలా వాళ్లు కీర్తించిన ఆ అహోబలం అనే పదమే కాలక్రమేణా మారి ఈ పవిత్ర క్షేత్రానికి అహోబిలంగా స్థిరపడిపోయింది. ఆ సమయంలో భూమంతా ఆ ఉగ్ర రూపానికి వణికిపోతోంది. ఎవరూ ఆ స్వామి దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా సాహసించడం లేదు. కాని ఆ చిన్నారి ప్రహ్లాదుడు మాత్రం అత్యంత వినయంగా స్వామి పాదాల చెంతకు చేరి, స్వామి, మీ కృప నా మీద ఎప్పుడూ ఉండాలి అని వేడుకున్నాడు. దైవానికి కోపమున్నది కేవలం అధర్మం మీదే తప్ప తనను నమ్మిన భక్తుల మీద కాదు అని ఈ అద్భుతమైన సన్నివేశం మనకు తెలియజేస్తోంది. ఆనాటి ఆ చారిత్రక ఘట్టం నుంచి నేటి అహోబిలం వైభవం వైపు అడుగులేద్దాం. ప్రహ్లాదుడి స్వచ్ఛమైన భక్తిని చూసి స్వామివారి కోపం కాస్త కరిగిపోయి ఉగ్ర రూపాన్ని వదిలి శాంత స్వరూపాన్ని ధరించాడు. ఆ ప్రశాంతమైన కరుణామయ రూపంతోనే స్వామివారు అహోబిలంలో నవనరసింహులుగా, అంటే 9 విభిన్నమైన రూపాల్లో కొలువుదీరడం విశేషం. ఇవాల్టి రోజున అహోబిలం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు సుమా. అద్భుతమైన దట్టమైన నల్లమల అడవులు, మనస్కు ప్రశాంతతనిచ్చే జలపాతాలు, ఎంతో థ్రిల్లింగ్గా అనిపించే ఘాట్రోడ్ల మధ్య ఈ నవనరసింహ క్షేత్రాలున్నాయి. ఆ వాతావరణంలో అడుగుపెడితే చాలు
ఆనాటి వేల సంవత్సరాల నాటి పవిత్ర ప్రకంపనలు, భక్తులకు ఎదురయ్యే ఎన్నో అద్భుత అనుభవాలు మనం స్వయంగా అనుభూతి చెందవచ్చు. చివరిగా ఒక లోతైన ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. కష్టకాలంలో మన నమ్మకాన్ని కాపాడటానికి ఏదో ఒక రూపంలో దైవం ఎల్లప్పుడూ ఆవిర్భవిస్తుందా? అహంకారం ఎంత పెరిగినా సరే అంతిమ విజయం స్వచ్ఛమైన విశ్వాసానిదే అని ఈ అహోబిల చరిత్ర మనకు చెప్తోంది కదా. మరి ఈ పురాణగాథ మీలో ఎలాంటి ఆలోచనలు రేకెత్తించిందో ఒకసారి మననం చేసుకోండి. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మీ అందరితో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.